రీసెంట్ గా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించినప్పుడు ఒక నాయకుడు బాహాటంగా ఒక విషయాన్ని చెప్పడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. కెమెరాలన్నీ చూస్తున్నాయి, మీడియాలన్నీ చూస్తున్నారు, పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా అక్కడే ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టారు. నేను కుల నాయకుడిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ పార్టీ నుంచి దయచేసి బయటికి వెళ్ళిపోండి, నేను జననాయకుడిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అనేది కుండబద్దలు కొట్టారు. అలాగే గతంలో కూడా తిరుపతి వేదికగా నేను సనాతనని అనేది స్ట్రైట్ గా చెప్పారు. ఒక పార్టీ నాయకుడు, నిజానికి ఒక బీజేపీ నాయకులు కూడా చెప్పలేనంత బలంగా తాను సనాతనని అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టడం అంటే ఆ పార్టీ అవసరాలు, పార్టీలో ఉన్న అనేక రకాలకు సంబంధించిన అంశాలు ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. కానీ మనసులో ఉన్నది భావం ఏదైతే ఉందో ఆ భావంతో ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు. తన మనసులో ఏదున్నా, తన ఇష్టాలు ఏమున్నా జనాల కోసం నటించక తప్పదు, మాట్లాడక తప్పదు. కానీ అవన్నీ కాకుండా తన మనసులో ఏమనుకుంటున్నారో అదే చెప్పగలగడం అనేది ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకుడికి మాత్రమే తెలుస్తుంది. అది ఒక కత్తి మీద సాము లాంటిది అని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ కత్తి మీద సాము చేయడానికే సిద్ధమైనట్టుగా ఉన్నారు. ఆనాడు సనాతనని అని మరి అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారో మనకు కూడా అర్థం కాదు. అలాగే ఈనాడు కూడా ఈ సామాజిక వర్గం కోసం, ఈ సామాజిక వర్గం వాడిగా నన్ను మార్చాలి అనుకుంటే గనక దయచేసి జనసేన నుంచి ఈ సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది మామూలు విషయమా? ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళండి అని చెప్పడం ఏ నాయకుడైనా చేయగలడా? పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాంతో పాటు ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ సామాజిక వర్గం నుంచి సీఎం అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటే గనక, ఎవరో ఒక వ్యక్తి సీఎం అవడమే మా లక్ష్యం అనేది మీ కోరిక అయితే గనక, మీ చిరకాల వాంఛ అయితే గనక, మీరు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ సామాజిక వర్గం నుంచి ఆ వ్యక్తిని సీఎంగా చేయండి అన్నారు. అంటే వైసీపీలో కాపులు ఉన్నారు, డిఎంకేలో ఉన్నారు, ఏఐడిఎంకేలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని చోట్ల కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో, అన్ని చోట్ల అన్ని పార్టీల్లో కూడా ఉన్న కాపులు ఎవరైతే ఉంటారో అందరూ వచ్చి ఏకమై ఒక నాయకుడిని తయారు చేసుకుని అతన్ని సీఎం చేసుకోండి అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. నేనే స్వయంగా వాళ్ళకి ఆ సామాజిక వర్గంలో పుట్టినందుకు నేనే కంగ్రాచులేషన్స్ చెబుతాను, నేనే అభినందిస్తాను, మీరు అవ్వాలని కూడా నేను కోరుకుంటాను అని చెప్పారు. ఇక ఇంతకంటే గొప్పగా చెప్పేది ఏమైనా ఉంటుందా?